హాయ్ అండి అందరికీ. ఇది మొన్న తీసిన వీడియో అండి. 3 డేస్ నుంచి వీడియోస్ పెట్టట్లేదు అనమాట. ఏదైతే ఆ రోజు గోంగూర పచ్చడి అయితే చేద్దాం అనుకున్నాము. ఇది ఇంటి దగ్గరే పాతారండి గోంగూర కాడలు అనేది. ఎప్పుడో వేస్ట్ చేయడం ఎందుకో పాద్దామా ఎలా వస్తాయంటని చూద్దామని. కానీ చాలా బాగా వచ్చిందనమాట. దాని నుంచే కోసుకొని గోంగూర పచ్చడి అయితే చేద్దాం అనుకున్నాం. ఎలా అయితే వచ్చింది ఎంత వచ్చింది కొంచెం ఉన్నాయి, ఇంకా కొయ్యలేదన్నమాట. పక్కనైతే గ్యాస్ మీద మా అత్తమ్మ ఒక ప్యాన్ పెట్టి కళాయి మీద గ్యాస్ మీద ఒక కళాయి పెట్టి అందులో ధనియాలు అలాగే జీలకర్ర వేపారండి. ఆ తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేయించుకోవాలన్నమాట. బాగా వేయించుకున్న తర్వాత పల్లీలు అలాగే కొబ్బరికాయ ఒక 2 నిమిషాలు అటు ఇటు తిప్పితే సరిపోద్ది. లాస్ట్లో అయితే అసలైంది గోంగూర అనమాట. గోంగూర ఇలాగ మెత్తగా మొత్తం గుజ్జలా వచ్చేసేంత వరకు పొయ్యి మీద సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇది ఉడికించుకున్న తర్వాత మొత్తం మనం ముందుగా ప్రిపేర్ ఉంచుకున్నవన్నీ మిక్సీలో అయితే వేసుకోవాలన్నమాట. మిక్సీలో వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ వేసుకున్న తర్వాత ఉప్పు వేసుకుని తర్వాత గోంగూర అయితే అందులో వేసుకోవాలి. గోంగూర అప్పుడు ఇంకా చల్లారలేదనమాట, వేడిగా ఉందని చెప్పి కాసేపు అయిన తర్వాత చల్లబడిన తర్వాత అప్పుడు వేద్దాం అనుకున్నాము. ఫస్ట్ అయితే కొబ్బరికాయ ముక్కలతో మిక్సీ పట్టేసాను, తర్వాత గోంగూర వేసి మిక్సీ పట్టాను అనమాట. ఫైనల్ ఇలా అయితే వస్తుంది. ఆ రోజు మాది పప్పు బీరకాయ కూర, అందులో ఈ పచ్చడి ఉంచుకుంది అంటే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.